హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్. నా పేరు స్వాతి. ఈరోజు మనం షీలాకు వచ్చిన డౌట్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో తను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుందండి. కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తన కంపెనీ ఏంటి, కంపెనీ ఎన్ని రకాలుగా ఉంటుంది, డొమెస్టిక్ కంపెనీ అయితే టర్న్ ఓవర్ బేసిస్లో ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఫారిన్ కంపెనీకి సంబంధించి ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రీవియస్ క్లాసెస్లో తను తెలుసుకుంది. అయితే ఈరోజు ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా ట్యాక్స్ రేట్ ఉంటుంది అనేది తను తెలుసుకోవాలనుకుంటుంది. ఏ విధంగా ట్యాక్స్ రేట్ ఉంటుంది, డిడక్షన్స్ ఏం వస్తాయి, అలాగే ట్యాక్స్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఈరోజు తను తెలుసుకోవాలనుకుంటుంది. అలాగే మనము ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం స్టార్ట్ చేయాలనుకుంటే సెక్షన్ 115BA అనేది మనం తెలుసుకోవాలి. సెక్షన్ 115BA గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 115BAకి వచ్చిన డిడక్షన్స్ ఏంటి, ఏ డిడక్షన్స్ వస్తాయి, ఎటువంటి డిడక్షన్స్ రావు, అలాగే దానికి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉంటుంది, దానికి మ్యాట్ అప్లికబుల్ అవుతుందా అవదా, 115BA అనేది ఆప్షన్లా మ్యాండేటరీయా, సో ఆప్షన్ కింద మనం తీసుకోవాలి నుంచి ఈ 115BA అనేది సెక్షన్ అప్లికబుల్ అవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఆఫ్ సర్టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్ కంపెనీస్ అండి. ఇక్కడ డొమెస్టిక్ కంపెనీ అనట్లేదు, సర్టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఇండియన్ కంపెనీ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే సెక్షన్ 115BA ఏం చెప్తుందంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ దిస్ యాక్ట్, అంటే ఎటువంటి ప్రొవిజన్స్ కూడా ఈ యాక్ట్కి అప్లికబుల్ కావు అని చెప్తుంది. బట్ సబ్జెక్ట్ టు ద అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్, ఎటువంటి ప్రొవిజన్స్ అప్లై అవుతాయంటే చాప్టర్ 12లో మనకి ఇక్కడ 111A to 115BBG వరకు ఉన్న చాప్టర్ 12లో అవి అప్లికబుల్ అవుతాయంట. సో 111 అంటే మనకి ఇక్కడ చూస్తే 111A కానీ 112 కానీ 112A కానీ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిందండి. అంటే ఒక డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన ఇన్కమ్స్ ఉంటే అవి కూడా వాటి అంటే 111Aకి సంబంధించి 15% ట్యాక్స్ పడవచ్చు, అలాగే 112 సంబంధించి 20%, 112Aకి సంబంధించి 10%. అంటే క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి రిలేటెడ్ ఇన్కమ్స్ ఉంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా సరే సో ట్యాక్స్ రేట్స్ అంటే ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, వాటికి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అని అప్లై అవుతాయని చెప్తున్నారు. అలాగే 115BBG వరకు అంటే 115A కానీ 115AB, 115AC, 115ACA, 115AD ఇవన్నీ నాన్ రెసిడెంట్స్కి సంబంధించి ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తాయండి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గురించి ఆ సెక్షన్స్ మనం డీల్ చేస్తే అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్ కంపెనీతో మనం ఇవి డీల్ చేస్తూ ఉంటే వీటికి సంబంధించిన సెక్షన్స్లో కూడా మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలాగే 115B అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి చెప్తుంది. 115BA, 115BAA, 115BAB డొమెస్టిక్ కంపెనీస్ గురించి చెప్తుంది. ఇవి డొమెస్టిక్ కంపెనీ అనేది ఆల్రెడీ మన అంటే BAA అనేది ఒక డొమెస్టిక్ కంపెనీ గురించి అయితే BAB అనేది డొమెస్టిక్ కొత్తగా స్టార్ట్ చేసిన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి చెప్తుందండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి డీల్ చేస్తుంది కానీ సో దీని నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండి, దీనికి కొన్ని ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఇచ్చారు. అలాగే 115BBF అనేది కార్బన్ క్రెడిట్, 115BBG అనే రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ పేటెంట్స్, అలాగే 115BB అయితే క్యాజువల్ ఇన్కమ్ 30% అయితే మన క్యాజువల్ ఇన్కమ్ ఉంటే సో దాని మీద 30% ట్యాక్స్ రేట్ పడుతుంది. అలాగే 115BBA ఉంటే ఫారెన్ ప్లేయర్స్కి సంబంధించి ట్యాక్స్, 115BBC అనేది ఎనామినస్ డొనేషన్ అండి. కొంతమంది వాళ్ళ నేమ్ అది ఏం చెప్పకుండా ఒక ట్రస్టీకి వాళ్ళకి ది ఎనామినస్ డొనేషన్ ఇస్తారు, దానికి 30% వరకు ట్యాక్స్ పడుతుంది. అలాగే 115BBD అంటే మనకి డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీస్ నుంచి డివిడెండ్స్ వచ్చినప్పుడు 15% ట్యాక్స్ రేటు. అలాగే 115BBDA సో మోర్ దెన్ 10 lakhs ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉంటుంది, 10 lakhs అలాగే డివిడెండ్ మీద 10% ట్యాక్స్. అలాగే 115BBE డిస్క్లోజ్డ్ ఇన్కమ్ సంబంధించి అయితే 7% ట్యాక్స్. ఇవన్నీ ఫారిన్ కంపెనీకి సంబంధించి అంటే ఒక మనం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని రన్ చేస్తున్నా సరే ఇటువంటి ఇన్కమ్స్ ఉంటే ఈ సెక్షన్ కింద ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే 115BA ఎటువంటి ప్రొవిజన్స్ అప్లికబుల్ అవ్వకపోయినా చాప్టర్ 12కి సంబంధించి 111A to 115
BBG వరకు ఉన్న సెక్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అయితే దీంట్లోనే మనకు 115BAA అనేది డొమెస్టిక్ కంపెనీ గురించి చెప్తే 115BAB అనేది డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి చెప్తుంది. ఈ రెండు సెక్షన్స్ కూడా మనకి అసెస్మెంట్ ఇయర్ 2020-21లో వచ్చాయండి. సో ఈ సెక్షన్స్ డొమెస్టిక్ కంపెనీ గురించే చెప్తాయి. కాకపోతే దీంట్లో వచ్చిన 115BA కన్నా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఈ 2 సెక్షన్స్లో ఉంటాయి. ట్యాక్స్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. సో వీటి గురించి ఫర్దర్గా మనం తెలుసుకుందాం. సో మనం 115BA కింద అంటే మనం 115BA కింద మనం ఒక డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తే ఈ ప్రొవిజన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. ఎటువంటి సెక్షన్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కాకపోయినా సరే ఈ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయని చెప్పడం కోసం ఈ సెక్షన్స్ అన్నీ నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ద income tax payable in respect of total income of a person being domestic company for any previous year relevant to the assessment year on or after 1st day of April 2017 at the option of the person to be computed at the rate of 25%. అంటే ఎవరైతే రెలివెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే 2016-17 సంబంధించి అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 1st April 2017. అంటే ఆ అసెస్మెంట్ ఇయర్ 2017-18 సంబంధించి ఎవరైనా ఈ ఆప్షన్ని ఆప్ట్ చేసుకుంటే అంటే ఈ సెక్షన్ని ఆప్ట్ చేసుకుంటే 115BAని ట్యాక్స్ రేట్ ఎంత అప్లికబుల్ అవుతుంది? 25%. అయితే ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేసి ఉండాలి. మనకి 25% ట్యాక్స్ రేట్ 115BA కింద రావాలి అంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసి ఉండాలండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద కంపెనీ హ్యాస్ బీన్ సెటప్ అండ్ రిజిస్టర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st March 2016. కంపెనీని మనం 2011లోనో 2012లోనో స్టార్ట్ చేసినట్టు కాకుండా March 1, 2016 తర్వాత స్టార్ట్ చేసిన కంపెనీస్కి మాత్రమే ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మీరు అది 2020కి స్టార్ట్ చేసినా సరే ఈ సెక్షన్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు 2015లో 2014లో మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండి దానికి సంబంధించి ఈ సెక్షన్ మీరు ఆప్ట్ చేసుకోవాలంటే ఆ ఛాన్స్ అనేది ఉండదు. కంపెనీని మీరు రిజిస్ట్రేషన్ 1st March 2016 అంటే అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుంటేనే మీరు ఈ ఆప్షన్ని ఆప్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మన 2019-20 కూడా మనం ఈ ఆప్షన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది మ్యాండేటరీ కాదు, మనం ఆప్షన్ని చూస్ చేసుకుని ఉంటుంది. బట్ ఏంటంటే కంపెనీ రిజిస్ట్రేషన్ మాత్రం 2016 తర్వాత వచ్చిన వాటికి అవుతుంది తప్ప బిఫోర్ మనకు రిజిస్ట్రేషన్ కంపెనీస్కి ఛాన్స్ అనేది ఈ సెక్షన్ ఆప్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు. నెక్స్ట్, ద కంపెనీ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ అదర్ దెన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ రిలేషన్ టు. అంటే మనకి ఇప్పుడు ఈ డొమెస్టిక్ కంపెనీ అన్నాము, ఈ సెక్షన్కి సంబంధించి డొమెస్టిక్ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్కి సంబంధించింది అయితేనే ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అన్ని డొమెస్టిక్ కంపెనీస్కి ఈ సెక్షన్ అప్లికబుల్ అవ్వదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ రీసెర్చ్ రిలేటెడ్ యాక్టివిటీస్కి మాత్రమే ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే టోటల్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి చెప్పిన డిడక్షన్స్ ఏవి కూడా అప్లికబుల్ అవ్వవు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి డిడక్షన్ అండర్ చాప్టర్ 6Aలో చెప్పిన 80IA నుంచి 80RRB వరకు సెక్షన్స్ మాత్రమే అప్లికబుల్ అవ్వండి. సో మనకి 80GGA 80GGB మన పొలిటికల్ పార్టీకి ఇచ్చిన డొనేషన్స్ ఇవన్నీ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి. సో మనకి 80A నుంచి 80RRBకి ఈ సెక్షన్స్ మనకి డిడక్షన్స్ అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు. ఎక్సెప్ట్ 80JJAA మనము డిడక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ సంబంధించి ఎంప్లాయరు 80JJAA కింద డిడక్షన్ అప్లై చేసుకోవచ్చు. అంటే సెక్షన్ 115BA మనం ఆప్ట్ చేయాలి అంటే మనకి ఈ చాప్టర్ 6A కింద వచ్చిన కొన్ని ప్రొవిజన్స్ మాత్రం అప్లికబుల్ అవ్వు. 80JJA అనేది అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. అలాగే 80GGA 80GGB కూడా అప్లికబుల్ అవుతుందండి. నెక్స్ట్, సెక్షన్ 10AA SEZకి సంబంధించి కూడా మనం ఎటువంటి డిడక్షన్స్ కూడా మన టోటల్ ఇన్కమ్లో అప్లై చేసుకోలేం. అలాగే సెక్షన్ 32(1) సబ్సెక్షన్ 2A అంటే ఎడిషనల్ డిప్రిషియేషన్ అండి. ఎడిషనల్ డిప్రిషియేషన్ కూడా ఎటువంటి డిడక్షన్ కూడా ఈ సెక్షన్లో మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు.
అలాగే 32ADకి సంబంధించి చూస్తే డిడక్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ స్టేట్స్. సో బ్యాక్వర్డ్ ఏరియాకి సంబంధించి మనకి డిడక్షన్ అప్లై చేసుకోవాలంటే 32AD కింద కూడా ఇటువంటి డిడక్షన్ కూడా ఈ సెక్షన్కి అప్లై అవ్వదు. అలాగే 33Eకి వస్తే టీ, కాఫీ, రబ్బర్ డెవలప్మెంట్ అలవెన్సెస్ కానీ 33ABA సైట్ రిస్టరేషన్ ఫండ్ కానీ మనకి డిడక్షన్ కింద అప్లై అవ్వదు. అలాగే సెక్షన్ 35లో వచ్చిన సర్టెన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్స్ అండి. అలాగే మనం చూస్తే సెక్షన్ 35లో వచ్చిన డిడక్షన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్స్ 35(1) క్లాస్ 2 కానీ 35(1) సబ్సెక్షన్ 2, 2A, 3 అలాగే మనకి ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీసెర్చ్ అనేవి అదర్ రీసెర్చ్ కింద యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. అయితే దీంట్లో మాత్రం 35(1) సబ్సెక్షన్ 4 ఏం చెప్తుందంటే హౌస్ రీసెర్చ్ బెనిఫిట్ అంటే హౌస్ రీసెర్చ్ ఇన్ హౌస్ రీసెర్చ్ కింద మాత్రం యూజ్ చేస్తే బెనిఫిట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో 35(1) సబ్సెక్షన్ 1 కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా మనకి డిడక్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ 35ADకి సంబంధించి డిడక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెసిఫైడ్ బిజినెస్ కూడా ఎటువంటి డిడక్షన్ ఉండదు. అలాగే 35CCC ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డిడక్షన్ ఉండదు. 35CCD ఎక్స్పెండిచర్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఎటువంటి డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం ఉండదు. అలాగే మనం చూస్తే టోటల్ ఇన్కమ్లో ఇంకొకటి యాడ్ చేయమండి. వితౌట్ ఎనీ సెట్ ఆఫ్ లాస్ క్యారీ ఫోర్డ్ ఫ్రమ్ ఎర్లియర్ అసెస్మెంట్ ఇయర్ ఇఫ్ సచ్ లాస్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ఎనీ ఆఫ్ ద డిడక్షన్ రిఫర్డ్ అబవ్. పైన చెప్పిన డిడక్షన్ సంబంధించి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఉంటే వాటిని కూడా సెట్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ అనేది ఈ సెక్షన్ కింద ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 అనేది మనకి దీనికి సంబంధించి డిడక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే అదర్ దెన్ ద ఎడిషనల్ డిప్రిషియేషన్ అండి. డిప్రిషియేషన్స్ అండర్ సెక్షన్ 32 అదర్ దెన్ 32(1) సబ్సెక్షన్ 2A ఇది ఎడిషనల్ డిప్రిషియేషన్ సంబంధించింది. దీనికి సంబంధించింది కాకుండా డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 అప్లై అవ్వాలంటే దాన్ని ప్రిస్క్రైబ్డ్ మేనర్లో క్యాలిక్యులేట్ చేస్తేనే ఆ డిప్రిషియేషన్ అప్లికబుల్ అవుతుంది, డిడక్షన్ వస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే ద లాస్ రిఫర్డ్ ఇన్ ద కండిషన్ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆల్రెడీ గివెన్ ఫుల్ ఎఫెక్ట్ టు and no further deduction for such loss shall be allowed for any subsequent year. ఈ సెక్షన్ సంబంధించి 115BAకి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అనేవి సెట్ ఆఫ్ అవ్వవు. ఇన్ కేసు మనకి కండిషన్స్లో చెప్పినట్టు సెక్షన్స్లో ఏవైనా క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఉంటే వాటిని మనం సెట్ ఆఫ్ చేయకపోయినా ఫుల్గా సెట్ ఆఫ్ చేసామని అనుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, ద స్కీమ్ ఈజ్ ఆప్షనల్. 115BA అనేది ఆప్షనల్ అండి. సో ఆప్షనల్ అయినప్పుడు ద ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై ద పర్సన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 furnishing the first of the returns of income which the person is required to furnish under the provisions of this act. సో మీరు ఏదైతే 115BA ఉందో అది ఆప్షనల్. అయితే ఆప్షన్ ఎప్పుడు చూసుకోవాలంటే మీరు రిటర్న్స్ ఫైల్ చేసేలోగా. సో సెక్షన్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్కి అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 కంపెనీకి సంబంధించి సెప్టెంబర్ 30th లోపు మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే ఆ రిటర్న్స్ ఫైల్ చేసే లోపే మీరు ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఆప్షన్ చూస్ చేసుకుంటే మీరు వన్స్ ఆప్షన్ చూస్ చేసుకుంటే అది విత్డ్రాల్ అంటే దాన్ని రివోక్ చేసే ఛాన్స్ అనేది లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రొవైడెడ్ దట్ వన్స్ ద ఆప్షన్ హ్యాస్ బీన్ ఎక్సర్సైజ్డ్ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్. అంటే ఫస్ట్ మీరు ఒక కంపెనీని ఫర్ ఎగ్జాంపుల్ 2019-20కి సంబంధించి మీరు ఈ ఆప్షన్ కంపెనీ రిజిస్టర్ చేసుకున్నారండి. 1920లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు 115BA ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే మీరు రిటర్న్స్ ఫైల్ చేసేలోగా అంటే 139 సబ్సెక్షన్ 1 కింద సెప్టెంబర్ ఆ ఇయర్లో వచ్చిన సెప్టెంబర్ 30th లోపు మీరు ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. వన్స్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే దాన్ని రివోక్ చేసుకోలేరు. అంటే ఇట్ కెనాట్ బి సబ్సిక్వెంట్లీ విత్డ్రాన్ ఫర్ ద సేమ్ ఆర్ ఎనీ ప్రీవియస్ ఇయర్. మీరు వన్స్ 115BA చూస్ చేసుకుంటే దాన్ని విత్డ్రాన్ చేసుకోవడం అవ్వదు. వేర్ ద పర్సన్ ఎక్సర్సైజ్ ఆప్షన్ అండర్ సెక్షన్ 115BAA and the option under this section may be withdrawn.
మీరు 115BAA ఆప్షన్ ఇది ఆప్షన్ ఆప్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ విత్డ్రా చేసుకోవాలి. అది ఎలా అవుతుంది? మనం వన్స్ 115BA ఆప్ చేసుకుంటే దాన్ని విత్డ్రా చేసుకోవడం అవుతుంది. అయితే మీరు కంపెనీని లిక్విడేట్ చేసుకున్నాక మాత్రమే మీరు నెక్స్ట్ 115BAA ఆప్షన్ని ఆప్ చేసుకోగలరు. అంటే మనకి ఇక్కడ మ్యాండేటరీ అని చెప్పట్లేదండి. 115BA అనేది ఆప్షన్ అనే చెప్తున్నారు. కాకపోతే మనం రిటర్న్ ఫైల్ చేసే ఫస్ట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేసేలోగా మనం డిసైడ్ అవ్వాలి ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలా లేదా అని. వన్స్ మనము ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మనము ఈ సెక్షన్ని విత్డ్రా చేసే ఛాన్సే లేదు, రివోక్ చేసుకోలేము. అయితే ఎప్పుడు అవుతుందంటే మీరు కంపెనీని పూర్తిగా లిక్విడేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్ని వేరొక ఆప్షన్ అని 115BA అని చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో దీని ఏ విధంగా ఉంటుందంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ 25% ఉంటుందండి. అలాగే సర్చార్జ్ కూడా అప్లికబుల్ అవుతుంది. సర్చార్జ్ అనేది మన డొమెస్టిక్ కంపెనీస్కి ఏ విధంగా అయితే డిస్కస్ చేసుకుందామో, సో 1 crore దాటినప్పుడు ఎలా ఉంటుంది, 1 crores to 10 crores ఎలా ఉంటుంది, అబౌవ్ 10 crores ఏ విధంగా సర్చార్జ్ అప్లికబుల్ అవుతుందో అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా 4%. అయితే 115BAకి సంబంధించి మనకి మ్యాట్ అప్లికబుల్ అవుతుందండి. మ్యాట్ అనేది రెడ్యూస్ చేశారు. మనకి 18.5% ఉండేది, ఇప్పుడు 15% వరకు రెడ్యూస్ చేశారు. అయితే కొత్తగా వచ్చిన 2 ప్రొవిజన్స్లో అసెస్మెంట్ ఇయర్ 2020-2021కి సంబంధించి 2 సెక్షన్స్ వచ్చాయి కదండి. 115BAA, 115BAB. వాటికి మ్యాట్ అనేది అప్లికబుల్ అవ్వదు. మనకి ఈ సెక్షన్ 115BA మనకి మ్యాట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అయితే నార్మల్గా ఈ సెక్షన్ కన్నా మనకి కొత్తగా వచ్చిన సెక్షన్ 115BAB అనేది న్యూ సెక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు మన 2020 అండ్ 2020-21 అసెస్మెంట్ ఇయర్లో. సో మనకి బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత, అంటే మనకి బడ్జెట్ 2019 తర్వాత మనకి ఈ సెక్షన్స్ అనేవి అక్టోబర్ 2019లో మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ సెక్షన్ 115BAA, 115BAB అనేది 115BA అనేది డొమెస్టిక్ కంపెనీ చెప్తే 115BAB అనేది న్యూలీ డొమెస్టిక్ కంపెనీకి సంబంధించి న్యూలీ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్ కంపెనీస్ చెప్తుందండి. మనకి 115 ఆప్షన్ పోల్చుకుంటే 115BAB అనేది ఈ రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగే. బట్ ఏంటంటే 115BAB అనేది 15% ట్యాక్స్ రేట్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. కంపారిజన్ చూసుకుంటే 2 ట్యాక్స్ రేట్స్లో మనకి BAB ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఫర్దర్గా ఆ సెక్షన్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో 115BA అనేది మనకి 1st March 2016 తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. దీంట్లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 25% ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఎటువంటి డిడక్షన్స్ అలవబుల్ అవ్వదు. కొన్ని డిడక్షన్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం, కొన్ని సెక్షన్స్ మాత్రమే కన్సిడర్ చేసి రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది కన్సిడర్ చేస్తాము. సో ఇదండి 115BA గురించి. సో మనం నెక్స్ట్ క్లాస్లో కొత్తగా వచ్చిన సెక్షన్స్ 115BA అండ్ 115BAB గురించి తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.